రైట్. నేను ఎక్కేస్తాను, నేను ఎక్కలేదు. డాక్టర్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. విజిట్కి వచ్చిన అందరూ మిమ్మల్ని. డాక్టర్ గారు బాగున్నారా? మీరు ఇంటెన్సివిస్టా? ఓకే, వెరీ గుడ్. ఏం బాబు, రిలాక్స్ రిలాక్స్, ఏం కాదు ఏం కాదు. విత్రాల్ సిమ్టమ్సా? ఆల్కహాల్ విత్డ్రాల్ సార్. 4 days వెంటిలేటర్ పైన ఉన్నాడు. పారాలైటిక్ ఐలియస్ ఉంది, అది కూడా రికవర్ అవుతుంది. సీరియస్గా ఉంటాయా విత్డ్రాల్ సిమ్టమ్స్? సీరియస్, వెరీ హై ఇంటేక్. 3 months డిఅడిక్షన్ లో ఉండి కూడా అగైన్ ఆఫ్టర్ 1 month రీస్టార్ట్. మరి ఇప్పుడు చాలా సివియర్ విత్డ్రాల్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఇంకా రెండు బ్రేక్ చేశారు. ఏంటిది? రైలింగ్స్. అవునా? చాలా స్ట్రెంత్ ఉంది. అంటే యంగ్ కదా, యంగ్ ఉండడం అక్యూట్. చాలా ఎక్కువ. ఎంత తాగుతాడంట? 2 full బాటిల్లా? శక్తి అంతా దానికే పోయేలాగా ఉంది. 2 full బాటిల్ అయితే ఏమయ్యేది? ఎంత టైంలో? 1 dayలో? బాబా బాబా బాబా. ఈరోజు మధ్యాహ్నం ఎక్స్పెక్ట్ చేశాం సార్. ఇంటెస్టైన్ మూమెంట్ కొంచెం తక్కువ ఉంది. విత్డ్రాల్ సీరియస్గా ఉంటుందండి, సీరియస్ అవుతుంది. సీజర్స్, తర్వాత కోమటోస్ ఇట్లా. ఈయన సివియర్ సార్. 4 days వెంటిలేటర్ మీద మ్యాక్సిమం వెళ్ళరు. ఈరోజు ఎక్స్పెక్ట్ చేశాం. అప్పుడు కాన్షియస్ వచ్చాడు. 4 days నుంచి కాన్షియస్ లేదు. హెపటైటిస్ కూడా ఉంది సార్, జాండీస్ కూడా. ఇక్కడ స్టాప్ చేయకపోతే సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్. ఇంకా అన్నా నమస్తేనా, బాగున్నారన్నా? నీదే బాధ్యత. చెప్తాం, తను కూడా పర్ఫామ్ చేయాలి. మనం చెప్పడం వరకే కదా. నువ్వేదో చేసి కట్టి పెట్టాలా పిల్లడిని. నువ్వు ఇంత పెద్ద లీడర్, మాకు నువ్వు మాకింత పెద్ద లీడర్వి, ఊరంతా నిన్ను శివప్ప శివప్ప అంటది, నువ్వే కంట్రోల్ చేయకపోతే ఎట్లా? అడాక్ట్ అయిపోయా. ఎన్నోసార్లు బాధపడతాడు నేను మారాలని, కానీ అవి ఉండవు నరాలు. ఇవ్వకపోతే నాకు పిచ్చిలేసి ఉంటే తనకి పర్ఫెక్ట్ ఉంటాడు సార్. అసలు మారాలనుకుంటాడు, అది నరాలకి ఎక్కిపోయింది. ఏదో వింటాడు. ఇంకా ఎన్నోసార్లు బాధపడతాడు, ఉంటే మంచిగా ఉంటాడు. ఎంతమంది యూత్ సఫర్ అవుతుంటారు. ఇదన్నా సరేనండి, డ్రగ్ అడిక్షన్స్తో నేను చూశాను చాలా మంది. అంటే చూశాను, అంటే మంచి ఫ్యామిలీస్, రిపీటెడ్ ఫ్యామిలీస్లో జరుగుతున్న ఇబ్బందిని మనం చాలా దయనీయంగా చూడాలి. ఇట్లాంటి అంశాలు మాత్రం దయనీయంగా చూడాల్సిందే. అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళే లేరు, అంతే కదా. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేనప్పుడు అంతే కదా. కానీ అవి ఎంత పవర్ఫుల్ చూడండి మరి అసలు కదా. కానీ చిన్న ఏజ్లోనే డ్రగ్ అడిక్ట్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఆలోచన చేయండి. ఇంకా వాడి లైఫ్ అంతా లాగాలి బండి కదా. వాడు ఎంత సైకలాజికల్గా స్ట్రెంత్ ఉన్నా లైఫ్ అంతా లాగాలంటే నథింగ్ కెన్ బి సేవ్, రైట్? అన్ని కాంప్రమైజ్ అయ్యి ఇంకా కౌన్సిలింగ్ ఎక్కడ విన్నంతసేపు ఆమె చెప్తుంది కదా, ఈవెన్ హీ వాంట్ టు చేంజ్. ఏడ్చేవాడు సార్, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను ఇంత బ్యాడ్ అయిపోయాను కదా. అది అడాక్ట్ అయిపోయాడు. అది కొద్దిగా తాగితే ఇంకా 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 అన్నట్లు. కానీ చాలాసార్లు బాధపడ్డాడు సార్. ఎట్లా కొడతారో అయినా కానీ అసలు వేరే వాళ్ళైతే ఇట్లాంటి ఏమో మర్చిపోవచ్చు. కొట్టడమైనా అసలు
మావయ్య అన్ని విధాలుగా ప్రయత్నించాడు, మేము కూడా అన్ని విధాలుగా ప్రయత్నించాం, మన వల్ల కాలేదు. ఈరోజు మనం రోడ్డుని పడేస్తాం. ఏం కాదు దీన్ని రోడ్డును పడేయడం అనరు. ఆయన బాగుపడి మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ గొప్పవాడైతే అప్పుడు అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు అంటే సేవ్ అయ్యాడు. ఒకవేళ అన్నం తిండు తాతారు యువత అన్నం తినడు. అన్నం తింటే ఏం తిందిలే, అన్నం తినేదే లేదు కదా దాని ముందు 200-300 కానీ అట్లే రేడియస్ ఉంది సార్. ఇప్పుడు కంటిన్యూస్ లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ కన్నీ ఉంటాయి నీకు వరుసగా. ధైర్యంగా ఉండాలా, నువ్వు ధైర్యంగా ఉండాలా, సరేనా? ధైర్యంగా ఉండండి, ఏం కాదు, ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు తల్లి. ఎంతో మంది ఈ స్టేజ్ నుంచి నార్మల్ అయిన వాళ్ళు నేను చాలా మందిని చూసా, నేనే వ్యక్తిగతంగా చాలా మందిని చూసా. ఇక్కడి నుంచి ధైర్యంగా పోరాడండి, ఏం కాదు, సెట్ అయిపోతుంది. జాగ్రత్త, ధైర్యంగా ఉండకూడదు, ఏం కాదు, ధైర్యంగా ఉండాలా, సరేనా? రెస్ట్ తీసుకో అంతే, కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించు, నీకు నచ్చిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండు, చాలు, అంతమించి ఏమీ లేదు. వర్క్ ఇన్ ది ఇయర్ నైట్ షిఫ్ట్ నైట్. నీకు లోడ్ ఎక్కువ ఉంది, అన్ని బెడ్లు ఫుల్ ఉన్నాయిగా, మరి ఇంకోటి వస్తే అట్లా ఏదో మేనేజ్ చేస్తారా? ఉందా? ఇక్కడ సిక్ పేషెంట్స్ మీరు పెద్ద హాస్పిటల్ కట్టాలి డాక్టర్ గారికి, లాభం లేదా లోడ్కి? పెద్ద హాస్పిటల్ కూడా నా కొడుక్కి లేదు, సరిపోవట్లే. బెడ్లే ఖాళీ లేవు అంటే ఎట్లా సరిపోద్ది? ఇంకా బెడ్లు కావాలి కదా. పైన 2 ఫ్లోర్లు ఉన్నాయి, లేకపోతే పెద్ద హాస్పిటల్ కట్టు. డాక్టర్ గారు ఉంటాను మరి అయితే, బై, టేక్ కేర్.